అరే అసలు ఒక్కడు కూడా చెప్పలేంది. ఒక్కడు పట్టించుకోండి. అరే అంటే లైక్ బిగినర్ సిరీస్ది అన్ని చేసేస్తాం మసిల్స్ కానీ యాప్ చేయలేదు. ఇక్కడ ఒక మిస్టేక్ చాలా మంది వచ్చి క్రంచ్ చేసేస్తారు. ఇట్లా క్రంచ్ చేయొద్దు. సో ఫస్ట్ బేసిక్ ఏంటంటే డీప్ బ్రెత్ తీసుకోవాలి. లెగ్ రైజెస్ ఏంటంటే స్ట్రైట్గా పైకి స్వింగ్ అవుతుంది. అండ్ 3 వేరియేషన్స్ యాడ్ చేసుకోండి. ఏవైనా 3 యాడ్ చేసుకోండి. అంటారు వెనక్కి తీసుకొని ఇట్లా చేస్తారు క్రంచ్. అప్పుడు నెక్ పెయిన్ వస్తుంది. నేను ఇక్కడిక్కడే చేస్తారు, అట్లా కాదు. కొంచెం 5 6 తర్వాత నేను బల్కింగ్లో ఉన్నా. సో దానివల్ల నా యాప్స్ అయితే ప్రజెంట్. హాయ్ గైస్, ఐ హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గ్రేట్. నేను మీ కృష్ణ. ఛానల్ కూడా కొత్త వాళ్ళు వస్తే నా పేరు కృష్ణ ప్రసాద్. అరే అసలు ఒక్కడు కూడా చెప్పలేంది. ఒక్కడు పట్టించుకోండి. అరే పెళ్లి కావాల్సిన బిడ్డ బెడ్ మీద ఎంత బాధపడుతున్నాడు ఎవరైనా గమనించారా? పింకీ గారు డాక్టర్ గారు వస్తారు కదా. ఏదా వరుకునేది ఒక్కడైనా వాడి గురించి పట్టించుకుంటారా? చూడరా, కన్న తండ్రి కన్నా ఎక్కువ బాధపడుతున్నాడు. గుద్దిలోడు వాడే అన్న. బేసిక్ ఏమైందంటే లైక్ బిగినర్ సిరీస్ది అన్ని చేసేస్తాం మసిల్స్ కానీ యాప్ చేయలేదు. సో ఎవరు చెప్పలేదు నాకు యాప్స్. అసలు ఏంటి మర్చిపోయినా నేను కూడా. సో యాప్స్ వర్కౌట్ చేద్దామన్నట్టు చెప్తా. 4 to 5 వేరియేషన్స్, ఎనీ 3 వేరియేషన్స్ చేసుకోవచ్చు మీరు. అట్లా ఒక 5 వేరియేషన్స్ లేదంటే 4 వేరియేషన్స్ చెప్తా. సో లాస్ట్ వరకు చూడండి. అండ్ ఛానల్కి ఎవరైనా కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ హిట్ చేయండి. అండ్ ఎవరైనా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వట్లేదు అంటే అక్కడికి వెళ్ళి ఫాలో అయిపోండి. అక్కడ ఏదైనా డైట్ రిలేటెడ్ కానీ, ఏదైనా మోటివేషన్ కానీ, ఏదైనా వర్కౌట్ పోస్చర్ రిలేటెడ్ కానీ, ఫిట్నెస్ డైట్స్ కానీ ఏదన్నా అక్కడ నేను పింక్ చేయండి నాకు. సో అది ఫస్ట్ అయితే మనం వెళ్దాం. ఎందుకంటే నేను క్రౌడ్ ఉన్న టైంలో వచ్చాయన్నమాట. క్విక్గా మంచిగా నీట్గా కూల్గా చేసుకొని వెళ్ళిపోదాం. లెట్స్ గో. వేరియేషన్ వచ్చేసి మనము బేసిక్గా ఇది వచ్చేసి క్రంచ్ మిషన్ అనమాట. క్రంచ్ మిషన్ ఎట్లా అంటే ఈ మిషన్ కొన్ని జిమ్స్లో ఉంటుంది, కొన్ని జిమ్స్లో ఉండదు. ఎవరి జిమ్స్లో అయితే లేరో వాళ్ళు ఏం చేస్తారంటే మ్యాట్ మీద చేయొచ్చు. నేను అది కూడా చూపిస్తాను. ఫస్ట్ అయితే ఇది ఎలా చేయాలని చెప్తాను చూడండి. సో ఇది క్రంచ్ మిషన్ అనమాట. లెగ్స్ దీనికి టైట్గా హోల్డ్ చేసిన తర్వాత మనం టైట్గా ఇక్కడ పట్టుకోవాలి. పట్టుకున్నాక ఇక్కడ ఒక మిస్టేక్ చాలా మంది వచ్చి క్రంచ్ చేసేస్తారు. ఇట్లా క్రంచ్ చేయొద్దు. సో ఫస్ట్ బేసిక్ ఏంటంటే డీప్ బ్రెత్ తీసుకోవాలి. డీప్ బ్రెత్ తీసుకున్నప్పుడు ఏంటంటే ఈ పార్ట్ అనేది స్ట్రెచ్ చేయాలి బ్యాక్కి. డీప్ బ్రెత్ తీసుకొని స్ట్రెచ్ చేసి క్రంచ్ చేసేటప్పుడు ఎక్కువ ప్రెషర్ బిల్డ్ అయింది అనుకోండి, నోట్తో రిలీజ్ చేయండి. తక్కువ ప్రెషర్ బిల్డ్ ఉంది అనుకో నోస్తో రిలీజ్ చేయండి. అండ్ బ్యాక్. సో క్రంచ్ చేసినప్పుడు ఏంటంటే రిలీజ్ చేయాలి, బ్రీత్ అవుట్ చేయాలి. క్రంచ్ చేయాలి అనుకున్నప్పుడేమో బ్రీత్ ఇన్ చేసుకో. ఇప్పుడు ఇక్కడ చేయాలనుకుంటున్నా బ్రీత్ ఇన్. వచ్చేసి 4 సెట్స్ చేయాలి. ఫస్ట్ లైట్ వెయిట్తో స్టార్ట్ చేయండి. నెక్స్ట్ హెవీ వెయిట్ అంటే ఎట్లా అంటే 5 kgs, 10, 15, 20. సో నేనేం చేస్తాను అంటే వార్మప్ 10తో చేస్తాను, 15 kgsతో 1 సెట్ చేస్తాను, 20 kgsతో 2 సెట్స్ చేస్తాను. సో అది డిపెండ్స్ ఆన్ మీరు బిగినరా, మీరు ఇంటర్మీడియట్ లెవెలా, మీరు ఎక్స్పీరియన్స్డా అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. 4 సెట్స్ అయితే పక్కా చేయాలి. ల్యాండ్ చేయొద్దు, ఇట్లా వెనక్కి ల్యాండ్ అవ్వద్దు. ఎప్పుడు క్రంచ్ లైక్ కోర్ ఎంగేజ్ చేసే ఉండాలి. క్రంచ్ స్క్వీజ్లోనే ఉండాలి. చాలామందికి డౌట్ రావచ్చు, టైట్ చేసి బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ ఎలా చేయాలి. టైట్ చేసి బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ అవుతూనే ఉండాలి, కానీ టైటే ఉండాలి, అప్పుడే బెటర్. ఇది వచ్చేసి మనకి బేసిక్ క్రంచ్ అనమాట. ఇది అప్పర్ యాప్స్ కోసము. నేను ఇందాక చెప్పా కదా మిషన్ మీద చేసింది క్రంచ్, మ్యాట్ మీద చేయొచ్చు అని. బిగినర్స్కి చాలా ఈజీ. హ్యాండ్ ఇది పొజిషన్. ఫస్ట్ హ్యాండ్ ఏంటంటే చాలామంది వెనక్కి తీసుకుంటారు. వెనక్కి తీసుకొని ఇట్లా చేస్తారు క్రంచ్. అప్పుడు నెక్ పెయిన్ వస్తుంది. నేను ఎప్పుడైనా హ్యాండ్స్ ఎక్కడ పెట్టమని చెప్తా అంటే ఫోర్హెడ్ మీద పెట్టండి హ్యాండ్స్. సో ఇది కూడా అంతే. బ్రీతింగ్ ఇక్కడ స్ట్రెచ్ అవ్వాలి. ఇక్కడ ఆర్క్ స్ట్రెచ్ అయినప్పుడు స్ట్రెచ్ అయిపోయి వెనక్కి ఇట్లా స్ట్రెచ్. చాలామంది ఇక్కడిక్కడే చేస్తారు, అట్లా కాదు. కొంచెం మూమెంట్ బ్రీతింగ్ తీసుకొని బ్రీత్ అవుట్. సో ఇట్లా 15 to 20 రెప్స్ చేయాలి. అండ్ మళ్ళీ ఇట్లా కూడా చేయొచ్చు. ఇట్లా హ్యాండ్స్ పెట్టుకో 1 మొత్తం లిఫ్ట్ అవ్వచ్చు. 2 మీరు ఎట్లా చేసుకోండి, డిపెండ్స్ ఆన్ యూ. అండ్ లెగ్స్ అనేది లిఫ్ట్ అవ్వద్దు పైకి. లెగ్స్ ఎప్పుడు స్టాంప్ చేసి ఉండాలి. అండ్
కోర్ టైట్ ఉండాలి. బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ అండ్ 1 2 3. సో ఇదొక ఈజీ వేలో అంటే ఫస్ట్ బిగినర్స్ వచ్చేసి ఇట్లా హ్యాండ్ పెట్టి ఇట్లా చేయండి. రానప్పుడు కొంచెం కోర్ స్ట్రెంత్ ఉందనుకోండి హ్యాండ్స్ ఇక్కడ పెట్టి 1 2 ఇట్లా చేయండి. ఇది వచ్చేసి లెగ్ రైజెస్ అండ్ నీ రైజెస్ కూడా ఉంటాయి. లెగ్ రైజ్ వేరు, నీ రైజ్ వేరు, రెండు డిఫరెంట్ అనమాట. సో లెగ్ రైజెస్ ఏంటంటే స్ట్రైట్గా పైకి స్వింగ్ అవుతుంది అండ్ నీ రైజ్ ఏంటంటే ఓన్లీ నీ రైజ్ చేస్తుంది. దాంట్లోనే ఉంది నీ రైజ్. మ్యాట్ క్రంచెస్ వచ్చేసి మిషన్ క్రంచెస్ వచ్చేసి అప్పర్ యాప్స్ కోసము, ఇది వచ్చేసి లోవర్ యాప్స్ కోసము. సో ఇది ఏది పట్టుకున్నా 4 వేరియేషన్స్ లైక్ 4 సెట్స్ చేయండి. యాప్స్ ఏంటంటే వీక్లీ ట్వైస్ ట్రైన్ చేయండి, చాలు ట్వైస్ ట్రైన్ చేయండి అండ్ 3 వేరియేషన్స్ యాడ్ చేసుకోండి. ఏవైనా 3 యాడ్ చేసుకోండి. సో నేను చెప్తున్నాను కదా ఏది దేనికి అనేది, దాన్ని బట్టి మీరు యాడ్ చేసుకోండి. ఒకరోజు సైడ్స్ చేయండి, ఒకరోజు ఫ్రంట్ చేయండి, లైక్ అప్పర్ చేయండి, ఒకరోజు లోయర్ చేయండి. సో ఇప్పుడు లోయర్ అనమాట. ఇది హ్యాండ్ ప్లేస్ చేస్తాను, వెనక్కి వెళ్ళిపోయా. సో బిగినర్స్కి ఇది కొంచెం టఫ్ ఉంటుంది. సో దీనికి రిప్లేస్మెంట్ ఏందనేది కూడా నేను చూపిస్తాను. సో ఇట్లా హోల్డ్ చేస్తారు కదా, ఇది వచ్చేసి లెగ్ రేస్. ఇది చాలామంది ఇంత పర్ఫెక్ట్గా చేయలేరు అనమాట. సో బిగినర్స్కి ఏంటంటే నీ రేస్ 1 2 కొంచెం హిప్ పైకి ఇట్లా లిఫ్ట్ చేయాలి. ఇది కూడా అంతే, కింద ఉన్నప్పుడు బ్రీత్ ఇన్, స్ట్రెచ్, బ్రీత్ అవుట్. నేను బిగినర్స్కి అయితే నీ రైజే ఎంకరేజ్ చేస్తాను. కొంచెం ఎక్స్పర్ట్ అనుకోండి, అంటే ఇంటర్మీడియట్ లెవెల్ అంటే లెగ్ రైస్. మీకు ఇంటర్మీడియట్ బిగినింగ్ చాలు, దీన్ని ఇంటర్మీడియట్ మళ్ళీ సపరేట్ చూపిస్తాను వేరియేషన్స్ కొన్ని. సో ఇది 4 సెట్స్ చేస్తే చాలు. ఇది వచ్చేసి మనకి లోయర్లో వీల్ లైన్ వస్తుంది. ఇక్కడ నేను తర్వాత చూపిస్తాను షర్ట్లెస్. ఇక్కడ వీల్ లైన్ వస్తుంది. ఆ వీల్ లైన్ వచ్చి పర్ఫెక్ట్గా ఇక మంచి కనిపించడానికి ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ మిషన్స్ అని చెప్పొచ్చు. లెగ్ రైజెస్ చేసాం కదా, హ్యాంగింగ్ నీ రైజెస్ చేసాం కదా. సో బేసిక్గా హ్యాంగింగ్ లెగ్ రైజెస్ మ్యాట్ మీద ఎట్లా చేయాలి. సో మ్యాట్ మీద చేస్తేనే ఈజీ బిగినర్స్కి అయితే. నీకు స్ట్రెంత్ ఉందంటే నువ్వు హ్యాంగింగ్ చేయాలి. సో మ్యాట్ మీద ఎట్లా చేయాలని చూపిస్తాను నేను. ఏం లేదు, జస్ట్ హ్యాండ్స్ ఉన్నాయి కదా, కొంచెం ఎడ్జెస్ బమ్ లిఫ్ట్ చేసి బమ్ కింద పెట్టేసి కోర్ టైట్ పెట్టి లెగ్స్ స్ట్రైట్గా అటు సైడ్ ఫేసింగ్, ఇట్లా కాదు అటు సైడ్ ఫేసింగ్లో పెట్టి అటాచ్ చేయాలి. అటాచ్ చేసి హెడ్ అప్ చేసి, చాలామంది ఇట్లా బాడీ ఏంటంటే ఇట్లా పైకి లిఫ్ట్ చేస్తారు. అట్లా లిఫ్ట్ చేయకుండా హోల్ 2 3 4 5. సో ఇది చూస్తున్నారా పోస్చర్, కింద టచ్ అవ్వట్లేదు లెగ్, జస్ట్ మొత్తం పైకి కూడా రావట్లేదు. జస్ట్ ఇక్కడ నుంచి ఇదే రేంజ్లో వస్తుంది, మొత్తం పైకి కూడా రావట్లేదు. అట్లా అని చెప్పి మొత్తం కింద కూడా ల్యాండ్ అవ్వట్లేదు. సో అది కరెక్ట్ పోస్చర్ అనమాట. జస్ట్ బిగినింగ్ ఒకటి ఉంటుంది, అడ్వాన్స్. బిగినింగ్ ఏంటంటే నువ్వు ఒక్కొక్క స్టెప్ పైకి చేసుకుంటూ వెళ్తేనే నీకు వస్తుంది. సడన్గా నువ్వు చేయలేవు. సో ఒక్కొక్క స్టెప్ పైకి వెళ్ళాలి. సో దానికోసం అని చెప్పి ఫస్ట్ నువ్వు స్ట్రెంత్ గెయిన్ చేసుకోవాలి కోర్లో, ఆ తర్వాత నువ్వు మజిల్ బిల్డింగ్ మీద ఫోకస్ చేయాలి. ఇది కూడా అంతే. సో లెగ్ కింద ఉన్నప్పుడు బ్రీత్ ఇన్, పైకి వచ్చినప్పుడు బ్రీత్ అవుట్. అంతే, రిలాక్స్. సో ఇది వచ్చేసి మనకి లోయర్ యాప్స్కి అనమాట. సో లోయర్ యాప్స్కి వన్ ఆఫ్ ది బెస్ట్ ఎక్సర్సైజ్ ఇది. అండ్ హ్యాంగింగ్ క్రంచెస్, హ్యాంగింగ్ లెగ్ రైజెస్ లోయర్కి చాలా బాగుంటుంది, ఎందుకంటే కింద నుంచి లిఫ్ట్ అవుతుంది కదా, ఇది మొత్తం యాక్టివేషన్లో ఉంటుంది. హ్యాంగింగ్ సైడ్ క్రంచెస్ ఎలా అనేది చెప్తా. సో దీని మీద హ్యాంగింగ్ సైడ్ క్రంచెస్ చేయొచ్చు, కానీ చాలామందికి బిగినర్స్కి అయితే సైడ్ క్రంచెస్ దీన్ని చేయడం రాదు. సో మనం హ్యాంగింగ్ చేయొచ్చు, మిషన్ బ్యాక్ సపోర్ట్ తీసుకొని చేయొచ్చు. సో బిగినర్ అయితే నువ్వు మ్యాట్ మీద వేసుకొని చేయండి. సో ఇంటర్మీడియట్ లెవెల్ అయితే నువ్వు 3 మీటర్ ట్రై చేయి. అది ఎలా అనేది చెప్తా. స్ట్రైట్ ఏం లేదు, పైకి రావాలి, ఇటు క్రంచ్ చేయాలి, మళ్ళీ పైకి రావాలి, మళ్ళీ ఇటు క్రంచ్ చేయాలి. సో సైడ్ క్రంచ్ ఎట్లా అంటే 1 2 ఈచ్ సైడ్ 10 టచ్ చేయాలి. 3 4. ఇది కూడా అంటే కింద ఉన్నప్పుడు బ్రీత్ ఇన్, పైకి వచ్చినప్పుడు బ్రీత్ అవుట్. ఫోర్ సెట్స్ చేయండి లేదా 3 సెట్స్ చేయండి. ఈచ్ సైడ్ 10 to 12 రెప్స్ చేయండి, లేదంటే 12 to 15 రెప్స్ చేయండి. నేనైతే 12 to 15 రెప్స్ అయితే బెటర్ ఫీల్ ఉంటుందని చెప్తాను. సైడ్ క్రంచ్ ఏం లేదు, సింపుల్. సో చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు, సైడ్ క్రంచ్ ఎందుకు, బాడీ స్ట్రైట్ పెట్టాలి, లోపలికి ఉండొద్దు, స్ట్రైట్.
రిమైనింగ్ హ్యాండ్ వచ్చేసి ఇక్కడ స్టాంప్ అయిపోయి ఉండాలి. స్టాంప్ అయిపోయి మొత్తం పడుకొని ఉండాలి. హ్యాండ్ వచ్చేసి ఇక్కడ ఉండాలి. స్ట్రెచ్ చేసినప్పుడు బ్రీత్ ఇన్. సో స్ట్రెచ్ చేసినప్పుడు బ్రీత్ ఇన్ చేసుకోండి అని బ్రీత్ ఇన్ చేసుకొని పైకి వచ్చినప్పుడు క్రంచ్ చేయండి. సో ఇందులో 2 టైప్స్ ఉంటాయి. ఒకటేమో బేసిక్ క్రంచ్ బిగినర్స్ ఎట్లా చేయాలి, ఒక అడ్వాన్స్ ఎట్లా చేయాలని చెప్తాం. సో ఇది ఉంది కదా స్ట్రెచ్, పైకి కొంచెం ఇట్లా లిఫ్ట్ అవ్వాలి పైకి. సో ఇది బిగినర్స్కి అనమాట. అడ్వాన్స్ ఉన్న వాళ్ళు ఏంటంటే కొంచెం ఎక్కువ క్రంచ్ అవ్వడానికి, ఎక్కువ ఇంపాక్ట్ అవ్వడానికి 1 2 3 4 5 6 లెఫ్ట్ సైడ్ చేసాం కదా. నెక్స్ట్ రైట్ సైడ్ ఎట్లా చేయాలి? 1 2 3 4 5 6 బిగినర్స్ అయిపోయింది కదా. నెక్స్ట్ అడ్వాన్స్ లెవెల్ 1 2 అడ్వాన్స్ అంటే ఇంటర్మీడియట్ లెవెల్ 3 4 5 6 ఇది ప్యారలల్గా ఇటే వెళ్ళాలి, లెగ్కి టచ్ అవ్వాలి. 8 9 ఏంటంటే చాలామందికి అర్థం కాదు వీక్లీ ఎన్నిసార్లు చేయాలి, ఎన్ని వేరియేషన్ చేయాలి. నేను ఇప్పుడు చెప్పా కదా, ఒక్కొక్క దాన్ని చూస్ చేసుకొని ఇది దేనికి సైడ్ ఒకరోజు సైడ్ పెట్టుకోండి, ఒకరోజు ఫ్రంట్ పెట్టుకోండి, ఫ్రంట్లో అప్పర్ పెట్టుకోండి, ఒకరోజు వచ్చేసి సైడ్ లోయర్ పెట్టుకోండి, ఒకరోజు సైడ్ అప్పర్ పెట్టుకోండి. అట్లా 2 3 వేరియేషన్స్ షఫుల్ చేసుకొని చేయండి. కోర్ స్ట్రెంగ్త్ నేను ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పాను, బిగినర్ వీడియోలో లెగ్స్ చేసేటప్పుడు కోర్ స్ట్రెంగ్త్ స్ట్రాంగ్ ఉందనుకోండి స్క్వాట్స్ ఎక్కువ చేయగలుగుతాము, లైక్ చెస్ట్ ప్రెస్ ఎక్కువ చేయగలుగుతాము. అండ్ ఇంకా చాలా వేరియేషన్స్ ఉన్నాయండి. ఇప్పుడు లైక్ మిడ్ డ్రాయింగ్ ఉంటుంది, మనం బెంచ్ మీద ఇంక్లైన్ అనుకోండి, మిడ్ డ్రాయింగ్ మంచిగా చేయగలుగుతాం. అంటే కోర్ అనేది చాలా ఇంపార్టెంట్. కోర్ స్ట్రెంగ్త్ ఉంటే మన బాడీ స్టెబుల్గా ఉంటుంది, అటు ఇటు స్వింగ్ అవ్వనివ్వదు, స్ట్రెంగ్త్ హోల్డ్ చేస్తుంది అండ్ వెయిట్ని కూడా బ్యాలెన్స్ చేస్తుంది. కోర్ స్ట్రెంత్, అందుకే కోర్ స్ట్రెంత్, కీప్ యువర్ కోర్ టైట్, కీప్ యువర్ చెస్ట్ అప్. ఎందుకంటారు కోర్ టైట్ ఉంటేనే మీరు బ్యాలెన్స్గా లిఫ్ట్ చేయగలుగుతారు. చాలా వేరియేషన్స్ ఉంటుంది, హండ్రెడ్స్ ఆఫ్ వేరియేషన్స్ ఉంటాయి యాప్స్కి. సో యాప్స్కి ఇది ఒకటే కాదు, వేరియేషన్స్ ఒకటే కాదు, డైట్ కూడా చాలా ఇంపార్టెంట్. హై ప్రోటీన్, మోడరేట్ కార్బ్ విత్ బేసిక్ ఫ్యాట్స్తోని బిల్డ్ చేయగలుగుతాం అనమాట. సో బాడీ పర్సంటేజ్, ఫ్యాట్ పర్సంటేజ్ కూడా ప్లేస్ మేజర్ రోల్. సో అలా అండ్ చూసారు కదా. సో ఫస్ట్ వచ్చేసి మనం అప్పర్ టార్గెట్ చేసాము, నెక్స్ట్ లోయర్ టార్గెట్ చేసాము, నెక్స్ట్ సైడ్ టార్గెట్ చేసాము. సో మనం ఓవరాల్గా అబ్డామినల్ అంతా కవర్ చేస్తున్నాం. గాట్ ఇట్. సో అట్లా కవర్ చేస్తూ నీట్గా ఫినిష్ చేసుకోవాలి. సో ఏవైనా 3 యాడ్ చేసుకోండి, ఏవైనా 3 వీక్లీ ట్రైస్ చేయొచ్చు. అండ్ యాక్చువల్గా చాలామంది బాడీ బిల్డర్స్ చెప్తారు లైక్ ఎలా అంటే ప్రతిరోజు చేయొచ్చు యాప్స్ అని చెప్తారు. సో ఎస్, ప్రతిరోజు చేయొచ్చు అంటారనమాట పెద్ద పెద్ద బాడీ బిల్డర్స్. ఎందుకంటే ఫాస్ట్ రికవరీ ఉంటుంది మన అబ్డామినల్. సో దానికోసం అని చెప్పేసి చాలామంది కొందరు రోజు వెళ్ళిపోయేటప్పుడు ఒక 2 వేరియేషన్స్ చేస్తారు. నేనైతే నా సజెషన్ ఏంటంటే వీక్లీ ట్రైస్ చేయండి చాలు. మనమైతే ఇప్పుడు యాప్స్ ట్రైన్ అయిపోయిన తర్వాత నేను బల్కింగ్లో ఉన్నా. సో దానివల్ల నా యాప్స్ అయితే ప్రజెంట్ ఇట్లా ఉన్నాయి. ఇంకా ఇప్పుడు కనిపిస్తుంది, ఇప్పుడే తిన్నా నేను లంచ్. బల్కింగ్లో ఉన్నా కాబట్టి ఈ మాత్రం ఉన్నాయి. కట్టింగ్లో అయితే మొత్తం పీల్ అయిపోతుంది. మీకు ఇట్లా ఇటు సైడ్ సపరేషన్ వస్తుంది, ఇవి సైడ్ ఆబ్లిక్ సపరేట్ వస్తాయి. అది కూడా ఇప్పుడు చేసిన కాబట్టి ఈ మాత్రం కనిపిస్తుంది. లేకపోతే సో మీరు కూడా ఇట్లా ట్రైన్ చేసుకుంటే మంచి యాప్స్ కనిపిస్తాయి. బట్ నా పాత ప్రీవియస్ ఫొటోస్ చూపిస్తాయి, ఇక్కడ చూడండి. సో పాత ప్రీవియస్ ఫోటోలు అయితే అసలు వేరే లెవెల్, అంటే వేరే లెవెల్ ఉంటుంది కోర్. అది గైస్ అర్థమైందని నేను అనుకుంటున్నాను. సో ఈ వేరియేషన్స్ వచ్చేసి చాలా బేసిక్, చాలామందికి తెలుసు. నేను జస్ట్ ట్రిక్స్ చెప్పాను ఎట్లా చేయాలి ఏంటి అనేది. అండ్ ఇంకో వీడియో చేస్తాను నెక్స్ట్ ఇంటర్మీడియట్ లెవెల్ యాప్స్ది, నాకు గుర్తు చేయండి ఒకసారి. ఎందుకంటే ఈ మధ్య అప్పట్లో ఏంటంటే యాప్స్ అది అని ఒక ఫ్యాంటసీ ఉంటుండే అందరికీ, పిల్లలకి. కానీ ఇప్పుడు బాడీ హ్యూజ్గా పెంచాలి, ఆర్మ్స్ హ్యూజ్గా ఉండాలి, హ్యూజ్గా కనిపించాలి అని ఒక స్టేటస్కి వచ్చేసాం అనమాట అందరం కలిసి. సో అది మ్యాటర్. మీరు ఏం చేస్తారంటే బేసిక్తోనే ఎప్పుడైనా బేసిక్తోనే పైకి మనం రావాలి. ఫస్ట్ మజిల్ ఫామ్ చేసుకోండి, తర్వాత దాన్ని మజిల్ మెచ్యూరిటీని పెంచండి విత్ బేసిక్ వర్కౌట్స్. దట్స్ ఎనఫ్. అండ్ ఇది గైస్ ఇవాల్టి వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై, కీప్ లిఫ్టింగ్, వెయిట్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.